సార్ సార్ ఇక్కడ డిగ్రీ ఇచ్చేది ఎక్కడ? చూడబోతే చదువుకున్నాలా ఉన్నావు, ఆ మాత్రం తెలీదా నీకు? డిగ్రీలు విశ్వవిద్యాలయంలో ఇస్తారు. కర్మ ఏంటి మాడపలా ఉన్నారు. సార్ నా ఫీజు రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పినట్టు ఇక్కడ కూడా దాపరించానంటయ్యా. నీకు వేరే కేసులు లేవా? లేవు. నా ఫీజు ఇస్తాను కానీ నేను కష్టపడుకో. నా డబ్బులు చిన్న లేదు, 2 రూపాయలు అంటే అప్పయ్యూ. సార్ 2 రూపాయలు వెళ్ళవయ్యా. చెప్తానే ఏమైనా సరే మనం సక్సెస్ అవుతామని. ఇలాంటి విడాకులు సంపాదించిన తలగా వచ్చింది. ఏమంటే డిగ్రీ రావడం ఎన్నాళ్ళు ఇలా వచ్చారు? ఏమీ లేదు, సరదాగా చూద్దామని. ఇదేమన్నా జూనా సర్కసా? అసలు మీరెందుకు వచ్చారు? మేము దేవుడికి పిల్లల కోసం కోర్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తాన్ని మొక్కుంది. కోర్టు చుట్టూ ప్రదక్షిణ? కోర్టు చుట్టూ పిల్లలు పుడతారా? ఏం చుట్టూ తిరగకపోయినా పిల్లలు పుడతారు. గుడికి వెళ్ళాలనుకో అర్చన చేయించాలు, కొబ్బరికాయలు కొట్టాలు, హెల్దీలో డబ్బులు ఇవ్వటాలు పోయిన ఖర్చు. అందుకని అంతేనా లేదా వీళ్ళు కూడా? విద్యాసాగర్ అసలు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పలేదు. నేనా? హత్య కేసు విచారణ జరుగుతుంటాను, ఆ న్యూస్ పేపర్ లో ఫ్లాష్ చేద్దామని. ఇది సివిల్ కోర్టు. చెప్పానా సివిల్ కోర్టు అని? ఎప్పుడు చెప్పారు? ఆ విషయం తెలిసే వెళ్ళిపోతున్నావు. బుద్ధిమంతుడు. మేము రిక్షాలో ఆటో దొరకలేదు. చిన్నపిల్లాడు పెద్ద బరువే ఉంటావులే అనుకున్నాను. మెడల మీద ఎక్కి మెదడు తినేస్తున్నావు. మోయలేక వస్తున్నాను అంతేగరా నాయన. మరి మీరెందుకు వచ్చారో చెప్పలేదు. దీని మీద ఎక్కి చూస్తే ఊరంతా కనపడుతుందని చెప్పారండి. అందుకని సార్ నాకు ఈయనెవరు? పశువుల డాక్టర్. నేను ఎప్పుడు చూడలేదు. కాదు కదా నక్షత్రుడు. అది ఒకటే గారు మొన్న పశువుల డాక్టర్ అన్నారుగా. చెప్పాను. ఇప్పుడు ఆ ఉద్యోగం అనేసి పిల్లలు ఎత్తుకుని ఆడించి ఉద్యోగం చేస్తున్నాడు. మరి ఫీజు అంటే ఏంటి? అది జీతం కోసం వచ్చారు. జీతం కోసమే కదా. రాదిస్తానే రా, నన్ను పట్టుకు రా అంటావా? రా అంటే తర్వాత రారా అని అర్థం. నా ఫీజు లక్ష్మితో ఎందుకలా హడావుడిగా పడిపోయారు? ఏమో నాకేం తెలుసు. నేను వెళ్ళి హత్య చేయాలి. హత్య కేసు న్యూస్ తీసుకోవాలి. ఇంకా ఎక్కడ నిలబడ్డావే? పదా వస్తా. వీళ్ళ వ్యవహారం హడావుడి చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. కొంప తీసి మనకు వచ్చిన ఐడియా వీళ్ళప్పుడు రాలేదు కదా. త్వరగా బయట నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నేను ఇంటికి వెళ్తాను, మీరు బ్యాంక్ వెళ్ళండి. నువ్వు జాగ్రత్తగా వెళ్ళా. ఇది తీసుకెళ్లి జనరల్ మేనేజర్కి ఇవ్వు. నమస్కారం. నమస్కారం అండి. గిరిపురం జమీందారు విశ్వనాథం గారి 2వ అమ్మాయిని. ఓ ఐ సీ. ప్లీజ్ సిట్ డౌన్. పర్లేదండి, మా ఆయన నాకు విడాకులు ఇస్తారండి. విడాకులు ఇస్తే విచారించాలి కానీ వేవిళ్ళొచ్చినట్టు సంతోషిస్తావేమిటమ్మా? అవును, ఏడవాలి కదా. విచారపడకు, ఊరుకోమ్మా. దోవండి, మీరు రక్తం తాగేస్తుంటే చంపేశాను. అవును, ఈయనెవరు? మా ఆయనండి. మీ ఆయన విడాకులు ఇచ్చారన్నా? మా ఆయన ఫ్రెండ్. వచ్చాను. ఐ సీ. ఇది మా నాన్న రాసిన వీలునామా. ఇది విడాకుల డిగ్రీ. ఈ వీలునామా ప్రకారం నేను నా భర్త నుంచి విడాకులు తీసుకున్నా కనుక నాకు 50 లక్షలు రావాలి. వడ్డీతో సహా. అవును నిజమే. అయితే వెంటనే క్యాష్ ఇచ్చేయండి సార్. తీసుకెళ్ళి వెయిట్. ఏమండి అర్థమండి సార్? తొందరగా సార్, తీరిక చూడండి. మేము ఆ రూమ్ లో వెచ్చిస్తుంటాం. నమస్కారం అండి. నేను గిరిపురం జమీందారు విశ్వనాథం గారి 3వ అమ్మాయిని. అరే విశ్వనాథం గారి 3వ అమ్మాయివా? చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. అవును, ఇతనెవరు? మీ ఫ్రెండా మీ ఆయన ఫ్రెండా? రెండును. అవన్నీ ఎందుకు కానీ ఆవిడకి రావాల్సిన 50 లక్షలు ఇప్పించండి. 50 లక్షలా? ఎందుకు? మా నాన్నగారు రాసిన విన్న ప్రకారం నేను మా ఆయన నుంచి విడాకులు తీసుకున్నాను కనుక ఆయన ఎఫ్డి 50 లక్షలు నాకే రావాలి. కావాలంటే చూడండి. వెళ్ళి మంచిగా తాగిరండి. థ్యాంక్ యూ సార్. ఈ లోపల తాపిగా చూసి 50 లక్షల క్యాష్ రెడీ చేయండి. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ అమౌంట్ డిపాజిట్ చేయడానికి వచ్చాను సార్. ఐ సీ. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఎంత డిపాజిట్ చేయాలని వచ్చారు? 50 lakhs. 50 lakhs?
వెరీ గ్లాడ్. నేను విశ్వనాథం గారి పెద్దమ్మాయి తరఫున వచ్చాను. ఆమె భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఇదిగో ఇదిగో ఈ వీలునామా ప్రకారం ఆవిడకి 50 లక్షలు రావాలి. మాకే డబ్బు రావాలి. అందరికంటే చిన్నదాని కనుక నాకే రావాలి. దేవికి పిల్లలు లేరు కాబట్టి ఆ డబ్బు మాకే రావాలి. డబ్బు మాకే రావాలి. ఇది బ్యాంక్ అనుకున్నారా లేకపోతే ఎలిమెంటరీ స్కూల్ అనుకుంటున్నారా? ఓ మై గాడ్, అసలు ఈ వీలునామాలో ఏముందంటే నా ముగ్గురు కూతుళ్ళలో ఎవరికైనా చెందుతుంది ఇది ఉంది. అంటే ఏ ఒక్కరికో చెందుతుందని దాని అర్థం. ఇప్పుడు మీరు ముగ్గురు వచ్చారు, నేను ఎవరికి ఇవ్వాలి? ఇదిగో ఇది అసలు వీలునామా కాదు, జెరాక్స్ కాపీ. మీ ముగ్గురులో అసలు వీలునామా ఎవరైతే తెస్తారో, అంటే ముందుగా తెస్తారో వారికే 50 లక్షలు. బాబు కృష్ణావతారం పరిత్రాణాయ సాధూనాం. అరే కృష్ణుడు అంటే అంతా ఎన్టీఆర్ అంటారు గాని ఈ కృష్ణుడి గెటప్ లో నేను ఎలా ఉన్నాను? నీ కృష్ణుడిలో ఉన్నా. అయినా కృష్ణుడికి మీసాలేటండి చండాలంగా. వెరైటీగా ఉంటుందని ఉంచేశాను. మీరు మనిషే వెరైటీలండి. ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్ కి లేని మేనరిజం మీకు ఉంది. అయినా హాలు ఏ సినిమా ఆడితే ఆ గెటప్ వేసి తిరుగుతారేటండి. చూసిన జనం అంతా మిమ్మల్ని పిచ్చోడు అనుకుంటున్నారు. పిచ్చి జనం. రే ఒక్క మాట అడుగుతా, నిజం చెప్పు. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఖైదీ సినిమా హీరో ఎవరు? చిరంజీవి, అన్నమయ్య, నాగార్జున, లక్ష్మీ నరసింహ, బాలకృష్ణ. కాదురా, అవన్నీ నేను వెయ్యవలసిన వేషాలు. వెండి తెర మీద వెలిగిపోవాలని ఎంతో ఉత్సాహంతో ఎర్రబస్ ఎక్కుచ్చాను, కానీ తొక్కేశారా. ఏంటి బస్సులోనా?